హలో అందరికీ, నేను మీ లక్ష్మిని. ఎప్పటికీ ఒకలాగా కాకుండా బెండకాయ కర్రీ ఒకసారి ఇలా చేసుకోండి, భలే టేస్ట్గా ఉంటుంది. బెండకాయలు శుభ్రంగా కడిగి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. గిన్నె వేడెక్కిందండి, ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. బెండకాయలు కట్ చేసుకున్నాం కదా, ఈ నూనెలో వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. బెండకాయలు ఇలా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇదే నూనెలో 1 స్పూను జీలకర్ర మెంతులు ఆవాలు, ఒక ఉల్లిపాయను పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు రంగు మారేదాకా వేసుకోవాలి. ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా చేసుకున్నాండి, అది కూడా అందులో వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక 1/2 స్పూను పసుపు, టమాటాలు పేస్ట్ లాగా పట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. మనకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. టమాటా పేస్టు పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి. మన కారం సరిపడా 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్లు వేస్తాను. నేనైతే ఇందులో 2 స్పూన్ల పెరుగు వేసుకుంటానండి. ఇప్పుడు మనము బెండకాయ వేంపి పెట్టుకున్నాం కదండి, ఇందులో ఈ కర్రీలో వేసేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు ఇట్లా విరిగిపోకుండా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇందులో మనము కొంచెం నీళ్ళు పోసుకున్నామండి, ఎందుకంటే కొంచెం గ్రేవీలాగా ఉండాలి కదా. చపాతీకి కానీ వేడి వేడి అన్నం కానీ దేనికైనా సూపర్గా ఉంటుందండి. ఇలా ఆయిల్ వస్తే మనకు కర్రీ అయిపోయినట్టే. ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 స్పూన్ గరం మసాలా. బెండకాయ ముక్కలు అసలు విడిపోలేదు, ఇలా వేపి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, మనం తినడానికి మంచిగా అనిపిస్తుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కస్తూరి మెతి వేసుకుంటండి, భలే కమ్మగా ఉంటుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది బెండకాయ కర్రీ. బెండకాయ కర్రీ అయిపోయింది, మనం స్టవ్ ఆపుకుందాం. బెండకాయ కర్రీ భలే ఉన్నది కదండి. వేడి వేడి అన్నం వేసుకొని టేస్ట్ చేద్దాం. బెండకాయలు ఇగో ఇలా ఉంటాయి. మనం నూనెలో వేపుకున్నాం అనుకో ఇట్లా విరిగిపోదు, మంచిగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి, చెప్పలేను నేను మాటల్లో. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఈ పద్ధతిలో మీరు చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్.